హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే పొద్దుగా లేచేసి అయితే వాళ్ళ ఫుల్ చలి పెడుతుందిరా నాన్న. చెట్టు అనుకుతుంది మొత్తం పానం మొత్తం ఏందో అర్థమవుతలేదు. సో చలో ఫస్ట్ ఇంట్లోకి పోయి చూద్దాం మరి. ఇక ఇప్పుడైతే తెలిసి టైం పట్టేటట్టు, ఎందుకంటే బైక్ అనేది లేదు కొంచెం. సో బైక్ వచ్చే వరకు ఇది మన రూమ్. నాకన్నా దరిద్రంగా ఉంటుంది, తట్టుకోలేరు సార్. సో అలా కొంచెం హెయిర్ సెట్ చేసుకుని వెళ్దాం. సో వెళ్ళగానే లేచినాకనే కంపు వాసన పడుతుంది. సో అందుకని చెప్పి బయటకు అయితే పోతున్నాను. ఫ్రెష్ అప్ కావాలి అయితే కష్టం బ్రో. సో అందుకని చెప్పి బ్రష్ అయితే వేసేసుకున్నా, పట్టుపడం పోయిద్దాం. సో ఇట్లా చూస్తే మరి దారుణం ఉంటుంది. సో 2 minutes జస్ట్ అలా ఇరుపులు వస్తానే రా నాయన. సో అట్లా అయిపోయింది ఈరోజు పొద్దున. అసలు కళ్ళు మూసుకోపోతున్నాయి వీడియో తీసేటప్పుడు, కానీ కష్టం తప్పదు. సో ఫ్రెష్ అప్ అయినాక సో 2 minutes అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. సో ఫ్రెష్ అప్ అయిపోయినా. సో కీస్ కోసం అయితే బయటకు వచ్చిన. సో కీస్ వచ్చేసి షెడల్ ఉన్నాయి. సో మనం పావుని సో కీ తీసుకొని వెళ్ళిపోతున్నా కొండాపూర్. చలో వెళ్ళిపోదాం. సో మనం తెలిసి ఈరోజైతే మా తమ్ముడు ఉంటాడు అనుకుంటున్నాను, ఎందుకంటే తమ్ముడు లేకపోతే మళ్ళీ సింగిల్ షాట్ అవుతుంది, తప్పదు. ఫటాఫట్ వెళ్ళిపోదాం. మళ్ళీ అసలు నేను కూడా ఇంత తీయొద్దు, తీస్తే కూడా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఎందుకంటే మనకి మళ్ళీ డ్రైవింగ్లో కూడా ఇబ్బంది, ఫుల్ చలి పెడుతున్నా అనుకుంటూ పోతున్నా. సో చూద్దాం నేనైతే మరి. సో నేనైతే వెళ్ళినాక మళ్ళీ ఇస్తా. సో ఎందుకంటే మాకు కూడా కొంచెం టైం కావాలి బ్రో, ఎందుకంటే డ్రైవింగ్ ఫుల్ చేతిలో అనుకుంటున్నాను నాకు చేసేటప్పుడే. సో అట్లా అని చెప్పేసి సో పని అయిపోయింది. సో పని అయిపోయింది, రిటర్న్ అయితే అవుతున్నాను నేను. ఇంత జల్ది రిటర్న్ అవుతాను మీరు కూడా అనుకోరు, బట్ అంతే బ్రో, అయిపోయింది పని అయిపోయింది. సో మా తమ్ముడు లేడు, అందుకని చెప్పి సింగిల్ షాట్లో అయిపోయింది. లేదంటే ఇంత దాకా కూడా అయిపోకపోతుండే. సో అలా సో అసలు ఇప్పుడు ఇంకా నయ్యం బ్రో, ఎండ వచ్చింది. పెట్రోల్ బంక్ అయితే దాటేసినాం. సో ఎండ వచ్చింది కాబట్టి ఇంట్లో, లేదంటే సో ఓకే బాయ్, తర్వాత కలుస్తావు, గుడ్ బాయ్.